కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరిగిందా? పోస్ట్ మార్టం నివేదికలోనూ ఇదే తేలిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి గ్యాంగ్ రేప్ ఆరోపణల్లో అసలు నిజం ఎంత? అసలు పోస్ట్ మార్టం నివేదికలో ఏముంది? వాచ్ ఇట్. జూనియర్ డాక్టర్ల హత్య కేసులో సంచలన విషయాలు. మృతురాలిపై గ్యాంగ్ రేప్ అనుమానాలు. బాధితురాలి శరీరంలో అధిక మొత్తంలో వీర్యం. పోస్ట్ మార్టం నివేదికలోనూ కీలక అంశాలు. కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తుంది. నిరసనగా వైద్యులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంలో 150 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ మోతాదు కేవలం ఒకే వ్యక్తికి సాధ్యం కాదని, ఎక్కువ మంది దారుణానికి పాల్పడి ఉండొచ్చని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో గ్యాంగ్ రేప్ అనుమానాలు బలపడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలోనూ కీలక అంశాలు పేర్కొన్నారు. రహస్య అవయవాలతో పాటు కళ్ళు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని గుర్తించారు. అలాగే ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమకాలు, మెడ, కుడి చెయ్యి, పెదవులు, చేతివేళ్లపై గాయాలను గుర్తించారు. అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే తమ కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని కోర్టులో వేసిన పిటిషన్లోనూ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై జరిగిన క్రూరమైన, అమానవీయమైన చర్యలు బయటపడడంతో మహిళల్లో అభద్రతాభావం నెలకొందంటూ ట్వీట్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం వల్ల అధికారులపై అనుమానం తలెత్తుతుందన్నారు. మెడికల్ కాలేజీ లాంటి చోటే డాక్టర్లకు భద్రత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యాయని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అందరం ఒక్కటై నానాటికి పెరుగుతున్న ఘటనలపై చర్చలు జరపాలని, నిందితులకు శిక్ష పడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసులో సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తుంది. వైద్యురాలిపై ఒకరే అఘాయిత్యానికి పాల్పడ్డారా, లేదా ఎక్కువ మంది ఉన్నారా? నిందితుడు సంజయ్ రాయ్ వెనుక ఎవరైనా ఉన్నారా? ఆసుపత్రి యాజమాన్యం ప్రమేయం ఏదైనా ఉందా? ఇలా పలు అంశాలపై సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్యాంగ్ రేప్ అనుమానాలతో ఆందోళనలు మరింత ఉధృతం చేసేందుకు రెడీ అవుతున్నారు.